మా మాదిగలకు శత్రువు కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆ పార్టీ నేతలు పల్లెల్లోకి వస్తే అడ్డుకోవాలని పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినందున కాంగ్రెస్ను శత్రువుగా పరిగణించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ పల్లెలకు కాంగ్రెస్ నేతలు వస్తే అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం టీఎన్ఆర్ గార్డెన్స్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సుకు మందకృష్ణ హాజరై మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణమన్న సీఎం రేవంత్కు మాదిగలపై ఏమాత్రం కృతజ్ఞత లేదని విమర్శించారు. బీసీలు కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగానే భావించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాదిగలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ మోడీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ మాదిగలకు 2 సీట్లు కేటాయించిందని వెల్లడించారు. కార్యక్రమంలో కొండల్ జానకి, రామయ్య చౌదరి, సోమయ్య, నాగార్జున పాల్గొనాలని చెప్పేస్తున్నాం. మొత్తానికైతే మాదిగలకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, ఆ కాంగ్రెస్ పార్టీ ఊర్లలోకి వస్తే ఆ అభ్యర్థులను తరమండి అని చెప్పేసి అయితే మరి అడ్డుకోవాలని చెప్పేసి అయితే మందకృష్ణ మాదిగ పిలుపునిస్తున్నాడు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తానికైతే మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా ధైర్యం చేసింది? మాదిగలకు టికెట్ ఇవ్వడం కూడా కేవలం ఒకే కులానికి సంబంధించిన ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇచ్చింది? మరి మాదిగల నుండి తప్పకుండా వీళ్ళకు విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత ధైర్యం చేసింది అనే విషయాన్ని కూడా మరి కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, ఆఖరికి ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ సమానం సరిగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం మాదిగలు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తారా? లేదు అని అంటే రానున్న రోజుల్లో మాదిగలకు అద్దంకి దయాకర్ చెప్పినట్టుగా మాదిగలకు తప్పకుండా రానున్న రోజుల్లో మంచి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏం జరుగుతుందని కూడా చూడాలి. కోతుల్ని తరిమిన అలెక్సా, వాయిస్ ఓవర్తో సోదరిని కాపాడిన చిన్నారి. ఉత్తరప్రదేశ్లో ఘటన, బాలికకు ఆనంద్ మహీంద్రా జాబ్ ఆఫర్. హత్య చేసి 224 ముక్కలుగా నరికి చంపినటువంటి భర్త. బ్రిటన్లో భార్యను దారుణంగా మర్డర్ చేసిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు అని చెప్పేసి వార్తలు చూస్తున్నాం. మొత్తానికైతే నిన్న అలెక్సా మనకు ఇంటిది టీవీల దగ్గర కానీ లేదంటే ఫోన్లో కానీ అలెక్సా, హాయ్ అలెక్సా అని ఇంతకుముందు ఐఫోన్కు ఉన్నట్టుగా హాయ్ సిరి అన్నట్టుగా ఈ అలెక్సా అయితే ఇప్పుడైతే ఇచ్చిందో దాన్ని అందరం వాడటం చూస్తూ ఉన్నాం. మరి ఈ అలెక్సాను ఉపయోగించి ఇంట్లోకి వచ్చినటువంటి కోతికి సంబంధించిన విషయంలో ఆ కోతిని ఏ విధంగా ఇళ్ళగట్టిందో చూసినటువంటి ఆనంద్ మహీంద్రా ఆ అమ్మాయికి జాబ్ ఆఫర్ చేసిండు. సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నారి తన చెల్లిని కోతుల దాడి నుంచి కాపాడిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో ఉంటున్న నిఖిత ఇంట్లోకి కోతులు వచ్చి భయపెట్టసాగాయి. దీంతో తన అలెక్సాను కుక్కలాగా మురగమని వాయిస్ ఓవర్ ఇచ్చింది. అలెక్సా నుంచి కుక్క మురిగిన సౌండ్ రావడంతో కోతులు ఇంట్లో నుంచి పారిపోయాయి. నిఖిత తన 15 నెలల సోదరిని ఎంతో తెలివిగా కాపాడటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నిఖితకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉద్యోగం ఆఫర్ ఇచ్చారు. అమ్మాయి స్టడీ కంప్లీట్ అయ్యాక జాబ్ కోరితే మహీంద్రా కంపెనీలో జాబ్ ఇస్తానని ప్రకటించారు. 13 ఏళ్ల బాలిక నా మనసు గెలిచింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొత్తానికైతే ఇది విషయం. అంటే చాలామంది ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే కోతులు రాగానే అయ్యో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి ధైర్యంగా ఆలోచించి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు, లేదంటే సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించి ఈరోజు ఆ అమ్మాయి మరి అలెక్సాను ఉపయోగించి కుక్కలాగా మురగమని కుక్క అరిచినట్టు మురగగానే ఆ కోతులు భయపడి ఈరోజు కుక్కుంది కావచ్చు మమ్మల్ని కానీ వేస్తాయని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ విషయంలో అమ్మాయి నా మనసును దూచింది. కాబట్టి ఆ అమ్మాయి చదువు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఆనంద్ మహీంద్రా ప్రకటించాడు.